హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది డ్రెస్ మెటీరియల్ ప్యాంటుకి వచ్చిన క్లాత్. అయితే నాకు దీన్ని క్లాత్ మంచిగుంది. అయితే దీన్ని ఎందుకో జీన్స్ మీదకి మధ్యలో ఓపెన్ వస్తుంది కదా, ఫ్రంట్ ఓపెన్ అట్లా కుట్టాలి, స్టైలిష్గా ట్రెండీగా కుట్టాలనిపించింది, ట్రై చేయాలనిపించింది. ఇప్పుడు మడత మీద ఉంది కదా, దాన్ని ఇంకొక మడత వేసిన. ఇప్పుడు 4 మడతలు అయింది, 4 లేయర్స్ అయింది. 4 లేయర్స్ అయిన దాన్ని ఇప్పుడు నేను కింద బాటమ్ కట్ చేసుకుంటే చూడండి ఇది 4 లేయర్స్ ఉంది. మీరు కూడా డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటే మంచి క్లాత్ అయితే కుట్టుకోవచ్చు అండి. ప్యాంటు క్లాత్ కూడా టాప్స్ కుట్టుకోవచ్చు, వాటి మీదకి లెగ్గింగ్స్ లేదంటే ప్లాజో ప్యాంట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే చూడండి కిందికి ఇప్పుడు బాటమ్ కట్ చేస్తున్నా, అంటే కిందిది అంటే పైన టాప్ కట్ చేయకుండా కిందిది కట్ చేస్తున్నా. 26 ఇంచులు తీసుకుంటున్నా చూడండి. నేను పైనుంచి ఇక్కడ కిందికి 26 వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారేమో, అయితే కింది నుంచి పెట్టండి టేపు. చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి 26 ఇంచులు పెట్టండి. చూడండి 26 ఇంచెస్ పెట్టేసి దాన్ని కట్ చేయండి. మీరు ఇప్పుడు కటింగ్ అయితే ఒకవేళ డ్రెస్ మెటీరియల్ ఉంటే, కాటన్ క్లాత్ ఉంటే కనుక ఇట్లా ట్రై చేయండి, ట్రై చేసుకోండి, వస్తుందండి. కటింగ్ ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు పక్కకు అనేసేయండి పైన క్లాత్ని. ఇది అయితే బాటమ్ క్లాత్, మనం కుచ్చులు వస్తాయి అన్నమాట. ఈ క్లాత్ చూడండి ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు అలాగే పెట్టేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసేయండి ఇంకా దీన్ని, బాటమ్ని. ఇప్పుడు ఇది తీసుకుందాము. ఇదైతే టాప్ కోసం చూడండి. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు 2 మడతలు అయింది కదా. ఇప్పుడు ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా. ఫోల్డ్ చేస్తే అప్పుడు 4 మడతలు అవుతుంది మనకు, అంటే టాప్కి మనకు మడత వేసినట్లు అవుతుంది అనమాట. ఇది టాప్ కోసం అనమాట. ఇదేమో హ్యాండ్ కోసం మడత ఉన్నది, పక్కకెట్టేయండి. లైనింగ్ తీసుకోండి. లైనింగ్ తీసుకొని చూడండి, లైనింగ్ కూడా 2 మడతల పైన ఉంది. మళ్ళీ దాన్ని ఇంకో 2 మడతలు వేసేస్తున్నా నేను. ఇదిగోండి 2 మడతల పైన ఉంది, మళ్ళీ ఇంకో 2 మడతలు వేసేస్తున్నా నేను. చూడండి ఇది మడత వచ్చిందండి. ఇది తర్వాత కట్ చేద్దాం మనము. ఇప్పుడు 4 మడతలు వేసినాము. వేసిన తర్వాత పైన కింద మనము స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తే అది కట్ చేసుకోవాలి నీట్గా, పైన కింద. ఇదైతే కటింగ్ అయితే చాలా ఈజీగా అండి, అసలు ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. కాటన్ తీసుకోండి, మీరు కాటన్ తీసుకుంటే కుట్లు అటు ఇటు పోకుండా కదలకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. చూడండి ఇది 4. ఇప్పుడు మనము ఇందాకలా పెట్టుకున్నాం కదా టాప్ కోసము మడతేసి, ఇప్పుడు అదే క్లాత్ పైన చూడండి ఇది 4 మడతలు. ఇప్పుడు అదే క్లాత్ పైన ఇది వేసేయండి, లైనింగ్ వేసేయండి. ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఆ మెటీరియల్ క్లాత్ని అడ్జస్ట్ చేయండి. చూడండి మడత నేను సేమ్ పెడుతున్నా, సేమ్ పెట్టి లైనింగ్ క్లాత్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పెట్టేసి దీన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మనకి హ్యాండ్స్ కోసం వస్తుంది, మిగిలింది పక్కకు పెట్టేసేయండి. అది ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ మెటీరియల్ క్లాత్ పెట్టినాం కదా, అది 2 మడతలు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. మంచిగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, ముడతలు లేకుండా అట్లా సమానంగా. పై క్లాత్ కింది క్లాత్ సమానంగా ఉండాలి. ఓపెన్స్ అన్నీ ఒక సైడ్కు ఉండాలి. చూడండి ఇట్లా ఉండాలి. ఉన్నాక ఇక్కడ పైన ఇందాకలా చెప్పినా కదా లైనింగ్ క్లాత్ ఒకటి మడత వచ్చింది, దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుంటే ఇట్లా విడివిడిగా 4 అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇట్లా అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం కొలత పెట్టుకుందాము. హైట్ వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నా నేను. 15 కూడా తీసుకోవచ్చండి, 15 తీసుకున్నా చాలా బాగుంటుంది. 16 ఇంచులు తీసుకున్నా నేను. హైట్ ఇంకా లైనింగ్ ఇంతే ఉంది, 16 ఇంచులు పెట్టేస్తున్నా నేను. తర్వాత వెడల్పు వచ్చేసి 8.5 వచ్చింది. చూడండి 8.5 ఉంది, పెట్టేసేయండి అంతే. నెక్స్ట్ ఇది ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుందండి. డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే 16 ఇంచులు ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. కాకపోతే వెడల్పు మాత్రం కొద్దిగా 12 ఇంచెస్ ఎక్స్ట్రా అట్లా తీసుకోండి. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నా చూడండి నేను. షోల్డర్ వచ్చేసి ఇదేమో చంక ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా. మనకి ఇది రెడీమేడ్ ఫ్రాక్ లాగానే వస్తుందండి. కుట్టిన తర్వాత రెడీమేడ్ లుక్కే వస్తుంది. లోత్ అయితే 1 ఇంచ్ తీసుకొని ఈ రెండింటికి మధ్యలో చూడండి ఇట్లా తీసుకొని మార్క్ చేయండి. ఇట్లా చివరి వరకు తీసుకెళ్ళకండి, మధ్యలోనే కలిపేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నా. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత డీప్ వచ్చేసి నెక్ డీప్
లేదంటే మీరు 2.5 కూడా తీసుకోండి. 3 ఇంచులు వెడల్పు అవుతుందంటే 2.5 కూడా తీసుకోండి. నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నా. చూడండి, అదే చిన్నపిల్లలకైతేనేమో ఈ ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది, అంతే. పిల్లలకు ఈ ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది రెండింటిని చూడండి రౌండ్ షేప్ తీస్తున్నా. తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. మీరు నేను చెప్పే కటింగ్ ఈజీగానే ఉంది కదండి. ఏమన్నా క్లాతులు ఉంటే కాటన్ ఉంటే కనుక మీరు ఇట్లా ట్రై చేయండి, మెల్లమెల్లగా వస్తాయి. కొద్దిగా స్టిచ్చింగ్ టచ్ ఉంటే ఇట్లా వస్తాయి. చూడండి, కటింగ్ కూడా ఇట్లా చిన్న చిన్నగా మీరు కట్ చేసేటప్పుడు కాటనే తీసుకోవాలండి. వేరే క్లాత్లు అయితే ఇట్లా కదిలినట్లయితే అంత ఇంకా అవి కదిలితే మనకు ఇరిటేట్ వస్తుంటుంది, మంచిగా రాకపోతే ఇబ్బంది అనిపిస్తుంది, పిచ్చి లేస్తుంటుంది. అందుకని ఇట్లా కాటన్ క్లాత్ తీసుకుంటే అసలు కదలదు, మనం చెప్పినట్టే క్లాత్ ఉంటుందన్నమాట. చూడండి, లైనింగ్ సపరేటు మెటీరియల్ సపరేట్ చేసేసిన నేను. ఇప్పుడు రెండు సపరేట్ చేసేయండి. అంటే ఒకటి వెనుక భాగం, ఒకటి ముందు భాగం. చూడండి, ఇప్పుడు వెనుక భాగం పెట్టేద్దాం, ముందు భాగం పెట్టేసుకుందాం మంచిగా. ఇగో పెట్టుకున్న తర్వాత చూడండి, ఇది ఉల్టా అండి. ఇది మంచి దానిపైన నేను లైనింగ్ వేసిన. చూడండి, మంచి దానిపైన లైనింగ్ వేసిన. ఇక్కడ కూడా అంతే, ఇది ఉల్టా, ఇది మంచి దానిపైన లైనింగ్ వేసిన, ఎందుకంటే తిప్పేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని చూడండి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది ఫ్రంట్దండి, ముందు దానికి మనము హ్యాండ్ లోతులు తీసుకుందాం. అదే చంక దగ్గర లోతు తీసుకుందాము. ఖచ్చితంగా లోతు తీయాలండి. ఇదిగోండి, ఇట్లా ముందు దానికి ఖచ్చితంగా వేటికైనా, బ్లౌజులకైనా, డ్రెస్సెస్కైనా, లాంగ్ ఫ్రాక్స్ అయినా, బ్లౌజ్ ఏవైనా సరే కానీ ముందు సైడ్ లోతులు తీస్తేనే హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవుతుంది. లోతు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పెద్దగా ఇవి తెలియవండి. చూడండి, ఇట్లా మంచిగా అనుకోండి, అన్ని సైడ్లు మంచిగా అనుకొని ఇట్లా ముందు సైడు చంక దగ్గర లోతు ఒక 1/2 ఇంచ్ అండి చిన్నగా ఇట్లా కట్ చేయండి. కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదులేండి, నేర్చుకుంటుంటే అవి అటు ఇటు అవుతాయి. కాకపోతే రాను మీకైతే తెలుస్తుంది. ఇది ఫ్రంట్, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రంట్ అని రాసిన. చూడండి, ఫ్రంట్, ఇది బ్యాక్ అండి. అయితే ఏం చేయండి అంటే ఇప్పుడు గుండు సూదులు ఉంటాయి కదా, ఒకటేసారి కదలకుండా పెట్టేసుకోండి. అయితే కాటన్ క్లాత్ కదలదండి, మంచిగా మిషన్ మీద కుట్టేసుకోవచ్చు. కానీ ఎంతైనా మంచిది గుండు సూదులు అయితే పెట్టుకోండి. పిన్స్ పెట్టుకుంటే ఇంకా అటు ఇటు కదలకుండా మీకు మంచిగా ఉంటుంది కదా కుట్టేటప్పుడు. నెక్ కూడా రౌండ్గా మంచిగా వస్తుంది అన్నమాట, అటు ఇటు కదలకుండా. ఇట్లా గుండు సూదులు పెట్టుకున్నాక ఇంకా రెండింటిని పక్కకు పెట్టేసేయండి. ముందుది వెనక దానికి రెండు ఒకటేసారి పెట్టేసుకోండి. కటింగ్ అప్పుడే పెట్టుకున్నారనుకోండి, ఆ క్లాతులు అక్కడిక్కడ పడిపోకుండా కూడా ఉంటాయి అన్నమాట. లైనింగ్ ఒక దగ్గర, పైన క్లాత్ ఒక దగ్గర పడిపోకుండా ఇంకా అదంతా సపరేట్ అయిపోతాయి, మంచిగా ఉంటాయి మనకు. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, హ్యాండ్ కోసం అని చెప్పిన కదా, ఆ క్లాత్ తీసుకోండి. ఇప్పుడు తీసుకున్నాక చూడండి, ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది, మడత ఉంది ఒక సైడు, ఇట్లా రెండు ఉంది కదా. ఇప్పుడు ఇది తీసుకున్నాక ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు హ్యాండ్ కోసం చేద్దాము. ఇగో ఇది ఒక సైడ్ మడత ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాము ఆ మడతని, ఎందుకంటే 2 హ్యాండ్స్ కావాలి కదా. ఇట్లా 4 మడతలు అవుతుందండి. ఇప్పుడు 4 మడతలు అవుతుంది, కట్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది నేనైతే హ్యాండ్ హైట్ ఇదిగోండి 4 మడతలు వచ్చేసింది, 2 హ్యాండ్స్కి సరిపోతుంది. ఇప్పుడు నేనైతే హైట్ ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నా అండి. ఇది ఎంత 16 ఉంది కదా, 16 ఇంచులు పెట్టేస్తున్నా, ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 7 ఇంచులు, ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేస్తున్నా నేను. ఎందుకంటే ఇక్కడ చూడండి పెట్టేస్తున్నా, ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకుంటున్నా. అంటే ఎందుకంటే భుజం పైన చిన్న కుచ్చులాగా పెడతా నేను, అందుకని 2 ఇంచులు తీసుకొని ఆ 2 ఇంచుల నుంచి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నా. చూడు, యాక్చువల్గా 3నే తీసుకోవాలి, కాకపోతే నేను 5 తీసుకుంటున్నా. ఎందుకు అని అంటే కుచ్చులు వస్తాయన్న, ఎందుకంటే కుచ్చు కోసం అన్నట్లు హైటు 5 ఇంచులు తీసుకుంటున్నా నేను. దాన్ని ఇట్లా కలిపేసేయండి. నేను 5 ఇంచులు 7 ఇంచెస్ దగ్గర తీసుకున్నా అండి. ఇంకో ఇట్లా కుచ్చులు వస్తాయండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము.
మీరు ఏం చేసే అని కాదండి, మీకు షేపు ఇట్లా అట్లా వస్తున్న అట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏం చేసి ఎట్లా పెట్టాలి ఏంది అని చిన్నగా అర్థమవుతుంటుంది. ప్రస్తుతానికైతే అర్థమైనట్లయితే కొద్దిగా అర్థం కానట్లు ఉంటుంది కదా, పర్లేదు, మీకు అర్థమైనట్లే ట్రై చేయండి. ఇదిగోండి ఇట్లా కుచ్చులు వస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్ పక్కకి పెట్టండి. ఇదిగోండి ఇవి ఫ్రంట్ భాగాలు, ఇది ఫ్రంట్ బ్యాక్ టాప్, ఇది కింద కుచ్చులు వస్తాయి, బాటమ్ అనమాట. ఇది చూడండి ఈజీ కటింగ్. మీరు అయితే కటింగ్ చేయండి, నేర్చుకోండి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే